సో పిఠాపురం అనగానే మనకు గుర్తొచ్చేది పాదగయ్య, ఆ తర్వాత ఈ మధ్య రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత మొబైల్ అనగానే మాత్రం గుర్తొచ్చేది పిఠాపురంలో ఉన్నటువంటి ఆరుద్ర మొబైల్స్. అంతేకాదు లోపలికి రాగానే షోరూమ్ లో హ్యాపీగా హాయిగా నవ్వుతున్నట్టు కనబడేటట్టు దత్తి గారు. సార్ యాక్చువల్గా మీ మనసులోగే అద్భుతమైన బంగారంతో అయితే కనబడతా ఉంది. అది లేండి సార్, దీని కథ ఏంటి, దీని కమామిషి ఏంటి, అసలు ఇది గోల్డ్ అంటే 24 22 యాక్చువల్గా ఇది ఐఫోన్, యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ కానీ ఏ సిరీస్ లాంచ్ అయినా సరే ఒక లిమిటెడ్ ఎడిషన్ ఒకటి లాంచ్ అవుతుందండి. ఇది 24 క్యారెట్ తో మనకి వర్క్ చేస్తారు. ఇది వెరీ స్పెషల్ ఎడిషన్ అండి. ఇది యాక్చువల్గా మన స్టోర్ లో డెఫినెట్ గా ఏ మోడల్ రిలీజ్ అయినా మన స్టోర్ లో డెఫినెట్ గా పెడతానండి. ఇది 24 క్యారెట్ వర్క్ చేస్తారంట. ఒక 3 to 4 గ్రామ్స్ యూజ్ చేస్తారు. యూజ్ చేసి దీనికి వర్క్ లామినేట్ చేసి వర్క్ చేస్తారండి. 24 క్యారెట్. దీని మీద ఏదో ఒక ఈగల్ సింబల్ కనబడుతుంది అంటే దేశానికి సంబంధించి లేదా డిజైన్ అంటే కస్టమైజ్ చేస్తారండి. మనకి నేమ్ కావాలని నేమ్ కూడా వేస్తారు. మన పేరు ఏదైనా పేరు కావాలంటే ఆ పేరు కస్టమైజ్, సపోజ్ ఆకొండ వారు ఆకొండ కూడా పెట్టచ్చు. సో ఆ విధంగా మనకి కస్టమైజ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు దీని కాస్ట్ కన్నా ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమైనా కాస్ట్ వేరియేషన్ ఏమైనా పెరుగుతుంది? ఉంటుంది, ఆ వర్క్ కాస్ట్ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమో చాలా అది వర్తి అండి. అంటే జనరల్ గా మేమైతే ఒక 500 లేకపోతే 1000 పెట్టినటువంటి కవర్ ప్యాక్లు పెట్టుకుంటాము. ఈ ఒక్క ప్యాక్ కి కాస్ట్ ఎంత ఉండొచ్చు? అంటే ఇది ఫోన్ తోనే వస్తుంది విడిగా, అది విడిగా పౌచ్ టైప్ కాదు, ఇది ఫోన్ తోనే వచ్చేస్తుంది. అది కస్టమైజ్ అరౌండ్ ఒక అది స్పెషల్ ఎడిషన్ రేట్ సెపరేట్ గా ఉంటుంది. అరౌండ్ 2.35 ఆ విధంగా ఉంటుంది లాక్స్. మార్కెట్ ఇది వచ్చేసరికి అరౌండ్ 1.5, ఒక 85,000 డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో ఆల్మోస్ట్ 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ దాకా యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ 50,000 రూపాయలు అదే వర్క్ అయింది. వర్క్ చేసినందుకు అవుతుంది. ఇన్ని చాలా రీజనబుల్ రేట్ అండి. బట్ ఏంటంటే ఒక స్పెషల్ ఎడిషన్ అంటే యాంటిక్ ఐటమ్ అంటే చాలా మంది లిమిటెడ్ గా ఉంటాయి. సపోజ్ మన ఇండియా ఆంధ్రాలో ఉందనుకోండి, మా అయితే 10 ఫోన్లు 5 ఫోన్లు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. సో ఆ విధంగా మనకి సేల్ చేస్తారు డెఫినెట్ గా అండి, ఖచ్చితంగా ఒక 2 ఫోన్ దాకా వెళ్ళండి. సార్ ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు 16 Pro నుంచి ఈ 17 Pro వచ్చాడు, కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ అయ్యాయి. సో అలా కాకుండా ఈ గోల్డెన్ ఎడిషన్ లో కూడా ఏమైనా ఫీచర్స్ యాడ్ అయ్యాయి? సేమ్ ఫోన్ సేమ్ అండి. ఫోన్ ఏం మార్పు ఉండదు, విత్ వారంటీ వస్తుంది, ఎవ్రీథింగ్ సేమ్. ఒక కస్టమర్ ప్రీమియం లుక్ కోసం అంతే అండి. అంటే ఈ 17 Pro Max గురించి వచ్చింది కాబట్టి ప్రీవియస్ వెర్షన్ కి దీనికి ఏమైనా దీంట్లో ఏమైనా స్పెషలైజేషన్స్ ఉన్నాయి? కెమెరా ట్రిపుల్ కెమెరా 48 కెమెరా వస్తుంది, 40 మెగాపిక్సెల్ వస్తుంది. నెక్స్ట్ ప్రాసెసర్ కూడా చాలా ఫాస్ట్ అండి. 3 కెమెరాలు 48 అండి. 48 లెన్స్ అండి. లెన్స్ బాగుంటుంది అంటే అపర్చర్ లేదు, యాడ్ ఆన్ వస్తాయి మొత్తం అంతా. ఆ ప్రాసెసర్ లెన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేదు, డిఫరెంట్ గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కానీ లోపు ఉండదు. బాగుందండి. 17 Pro Max కెమెరా అయితే సూపర్ అండి. అందులోని మీకు ఇది బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది, లుక్ బాగుంది, అన్ని బాగున్నాయి. హిట్ మోడల్ అండి. రీసెంట్ గానే మనం చూసాం ముంబైలో 17 Pro Max రిలీజ్ అయిన వెంటనే చాలా మంది ఆ యాపిల్ స్టోర్స్ లోకి వెళ్ళి కొట్టుకున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి. సో అందుకనే మేబీ లిమిటెడ్ ఎడిషన్ అయితే రిలీజ్ చేశారేమో, ఎందుకంటే ఇది చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోనే ఒక 6 నుంచి 10 మంది లోపల తీసుకున్నారు అయితే చెప్తున్నారు. బట్ ఇలాంటి ఒక ఫోన్ వచ్చింది కాబట్టి మన ప్రేక్షకులు కూడా చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్. ఇలాంటి వచ్చినప్పుడు మనం తెలుస్తుంటాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదేనండి 17 Pro Max సంబంధించినటువంటి లిమిటెడ్ ఎడిషన్. మరోసారి మన మళ్ళీ కలుస్తాం. సూర్యాగుండి సైనింగ్ ఆఫ్. Like, subscribe, press the bell icon.